అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ఈ ప్రశ్న కూడా రామాయణానికి సంబంధించిందే. ఇది కూడా చాలామంది సాధారణంగా ఆ రామాయణంలో ఘట్టం తీసుకుని అక్కడ చెప్పే వదిలేస్తారు. దానికి మూలం ఏమిటన్నది ఎందుకో విశ్లేషించట్లేదు ఎవళ్ళు కూడా. ఏమిటిది? సీతాదేవిని హింస పెట్టిన కాకి ఎవడు? అసలు ఎందుకోసం వచ్చాడు? అతను ఇంద్రపుత్రుడు అంటారు కదా, ఇది ఎలాగా? ఒక సైకాలజీ అంటాం కదా, మనస్తత్వ శాస్త్రము, దాంతో మొదలుపెట్టుకుందాం. మీరు ఎప్పుడైనా కాకుల్ని చూడండి, ఎంగిలి పడ్డ వాటినే తింటాయి తప్ప, వెచ్చగా అన్నం బాగా ఉండి అక్కడ బయట పెట్టండి తినదది, ఎంగిలి మాత్రమే తింటుంది. అలాగే మాంసము తినాలన్నా కూడా జంతువులు ఉన్నాయనుకోండి, వెళ్ళి పొడుచుకు తింటుంది. అది చచ్చిపోతే, జీవం లేకపోతేనే పొడుచుకు తింటుంది. ఇక మూడో ఉదాహరణ తెలుసునా? ఆ కాకి ఒక్కటి తినదు, కాస్త ముక్క ఉంటే 10 కాకుల్ని పిలుచుకు తింటుంది. ఇలాంటి లక్షణాలు కాకి ఉన్నాయి కదా. మరి రామాయణంలో కాకాసుర వృత్తాంతం ఉన్నప్పుడు ఇది ఎందుకు గమనించటం లేదు ఎవళ్ళును? మరి ఏమిటో మరి, పాపం వదిలిపెట్టండి. ఇంతకీ కాకి ఏం చేసింది? సీతాదేవిని వక్షస్థలం మీద పొడిచింది, పరిగెత్తికెళ్ళింది. సీతాదేవి అదిలించింది, మళ్ళీ 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 పొడిచి పొడిచి చేస్తోంది అది. ఇది దీని వెనకాల రహస్యం ఎప్పుడైనా గమనించామా? ఏమిటది? మళ్ళీ ఒక్కసారి, నిర్జీవమైన పదార్థాన్ని మాత్రమే కాకి పొడిచి పొడిచి తింటుంది. జీవించి ఉన్న తినాలని తినదు, అది హింసించడానికి మాత్రమే. ఇంచేత ఒకప్పుడు పత్రికలో వచ్చింది, కాకిని ఎవడో చంపితేట వాడిని మిగిలిన కాకులు పొడిచి పొడిచి వాడి వేటాడి చంపాయి. నెల్లూరు ప్రాంతాల్లో జరిగింది. ఇది 25 ఏళ్ల కిందట పేపర్లో వచ్చింది. వీళ్ళ అందుకనే ఈ కాకి ఎవరో అనుమానం వచ్చింది. ఎవరైనా ఇంద్రుడి కొడుకు నలకూబరుడే, ఆ మహానుభావుడు వచ్చాడు. వచ్చి ఈ పని చేశాడు. ఇంద్రుడి కొడుకు మీకు ఎలా చెప్తారండి? ఒక్కసారి స్కాందము కానీ, మహాభారతము శాంతి అనుశాసనిక పర్వములు కానీ ఒక్కసారి చూడండి. ఒకసారి ఇంద్రుడు శివలోకానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. పరమశివుల వారిని అనకూడని మాటో ఆలోచనో ఏదో వచ్చింది. అప్పుడు పరమాత్మ శాపం పెట్టాడు, నువ్వు పక్షి వగుదువుగాక. అందుకని ఆ పక్షి తండ్రి గారు ఉన్న శాపాన్ని కొడుక్కి ఆపాదించాడు. వాడు కాకాసుడు రూపంలో వచ్చాడు. ఇది అంతేకాదు, ఇక్కడ ఒక వృత్తాంతం అందరూ మర్చిపోయారు. బ్రహ్మాస్త్రం వేశాడు కదా, మరి కాకి ముందు పరిగెత్తింది, బ్రహ్మాస్త్రం వెనకాల వెళ్ళింది. ఎందుకు పరిగెత్తాలి? అక్కడ వాక్యం చూడండి, సత్రీన్ లోకాన్ పరిక్రమ్య, 3 లోకాలు తిరిగిందట. పిత్రాచ పరిత్యక్త అంటే తిన్నగా వెళ్ళి ఇంద్రుడి దాకా కూడా వెళ్ళింది, మహర్షిభి అందరికీ. ఇప్పుడు దీని వెనకాల స్క్రీన్ ప్లే ఏమిటో తెలుసా అండి? 12 ఏళ్ళు గడిచిపోయాయి, 13 ఏళ్ళు గడిచిపోతున్నాయి, ఇంకొక ఏడాది పొట్టి అరణ్యవాసం అయిపోతుంది. రావణాసుడు ఎప్పుడు చస్తాడో తెలియదు, ఈ రాముడు ఎప్పుడు ఎడతాడో యుద్ధానికి తెలియదు. దేవతలకందరికీ ఆశ్చర్యం కలిగింది, ఋషులకు ఆశ్చర్యం కలిగింది. అసలు రావణవధ ఇప్పుడు జరుగుతుందా జరగదా అన్న ఆలోచన. దానికోసం రాముడికి ఆయన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేయడానికని ఒక వార్తాహరుని పంపించారు. ఎవరైనా? కాకాసురుడు వచ్చాడు. అందుకని రామచంద్రస్వామి ఎంత మనిషి అయినా కోపం ఉంటుంది కదండి. అందుకని బాణప్రయోగం చేసి, పిచ్చి వాళ్ళల్లారా, బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడైనా ప్రయోగించగలను, కానీ నా చెప్పు చేతల్లో ఉంటుంది బ్రహ్మాస్త్రము అని చూపించడానికి కాకి మీద ప్రయోగించాడు. కాకి అన్ని లోకాలు తిరిగింది. అన్ని లోకాలకి అర్థమైంది రాముడు నిజమైన ప్రజ్ఞావంతుడు, రావణాసుర వధ చేస్తాడు. అందుకోసం అని చెప్పి అందుకని వాళ్ళంతా ధైర్యం తెచ్చుకున్నారు. ఇది అంటే ఏమిటనమాట? మన వాళ్ళు అంటారు కదా, నోటీస్ అంటారు కదా, అది అలాంటిది ఇచ్చాడు రామచంద్రస్వామి. కాకి మీద ప్రయోగించిన బాణం వల్ల ఈ కాకి రూపంలో ఇంద్రుడు రావడానికి ఇంద్రుడే వచ్చాడు. ఇంద్రసూతుడు అంటారు. ఇది పురాణాలు 2 ఉన్నాయి ఇక్కడ. అంటే ఎందుకని? తండ్రి యొక్క శాపాన్ని కొడుకు మోస్తాడు. ఇది కూడా మనకి పురాణాల్లో గాథలు ఉన్నాయి. అందుకని వచ్చాడు. అంతేకాదు, యమరాడ్దూత వతంసం ఉంటాడు తెనాలి రామకృష్ణుడు, యముడికి వార్తాహరుడు. చూడండి, రావణ వధ కంటే ముందు యముడికి వార్తాహరుడుగానే ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఉత్తరాఖండలో సాక్షాత్తుగా యముడే దిగొచ్చాడు రామచంద్ర స్వామితో మాట్లాడడానికి. గమనించారా ఇది ఎప్పుడైనా? ఏమిటో
మనం గ్రంథాలు చదువుతాం, ఓ పక్కన చదివేసి ఆపేస్తుంటాం. కొంచెం లోపలికి వెడితే ఎన్ని అందాలు ఉంటాయండి. రామాయణం అంటే రమ్యమైన గ్రంథము. అంచేత ఈ వాయసం అన్నది పితృదేవతలకి సంకేతము. ఇంద్రుడి కుమారుడే వచ్చాడు, ఇంద్రునికి మారుగా కుమారుడు ఇచ్చాడు. ఇది జరిగిన పని. ఇది కూడా మళ్ళీ మీకు ఇంకా సందేహాలుంటే ఒక్కసారి, నేను పుస్తకాల షాప్ ఏం పెట్టుకోలేదు, వావిలికొండ సుబ్బారావు గారు తెలుగు అనువాదం మందర వ్యాఖ్య అని చాలా అద్భుతంగా రాశారు. దాంట్లో అనువాదం చేశారు, వ్యాఖ్యానం కూడా ఉంది, గమనించండి. స్వస్తి.